సో హోమీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంగా మేట్స్. ఇవాళ అయితే మనం డాండడాన్ అనే మాంగాని అయితే కవర్ చేయబోతున్నాం. డాండడాన్ మాంగాని రాసిన మాంగాకా వచ్చేసి యోకినోబు సెన్సే. యోకినోబు సెన్సే 2021 ఏప్రిల్ 16th ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ సిరీస్లో బేసిక్గా గైస్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏలియన్స్ ఉన్నాయని నమ్మకం. ఒక అమ్మాయి ఉంది, దానికి స్పిరిట్స్ ఉన్నాయని నమ్మకం. సో వీళ్ళిద్దరి బిలీఫ్స్ని కలిపేదే డాండడాన్ అనమాట. ఇంకా టైంని అయితే వేస్ట్ చేయకుండా డాండడాన్ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్, ఒకవేళ మనం ఫస్ట్ చాప్టర్లో చూసినట్టయితే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయిన మోమో యాసెన్ చూపిస్తారు. తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ మోమోని తిడతా ఉంటాడు. ఏమనంటే, నువ్వు డబ్బులు కూడా ఇవ్వలేవు అండ్ లవ్ హోటల్కి కూడా తీసుకెళ్ళలేవు, ఇవాళ లవ్ హోటల్కి నువ్వే ఛార్జెస్ పెట్టుకుంటావు అంటాడు. అండ్ వాట్ ఈజ్ లవ్ హోటల్? ఇఫ్ యు నో యు నో. తర్వాత మోమో రెబేలియస్గా తనని కొడతామని చూసిద్ది, కానీ షీ గెట్స్ బిచ్ స్లాప్డ్ ఆబ్వియస్లీ అండ్ డిసైడ్స్ టు ఇన్సల్ట్ హిమ్ విత్ సీ ఫుడ్ నేమ్. ద ఫక్. సో అది పక్కన పెట్టినట్టయితే తన సీ ఫుడ్ నేమ్స్తో ఇన్సల్ట్ చేసిద్ది. అండ్ ఇది మనం వేరే ప్యానల్లో చూస్తాము, తన ఫ్రెండ్స్కి ఇది చెప్పిద్ది, ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. అండ్ ఉమెన్ జస్ట్ థింక్, తిట్టచ్చు, ఇంకా చాలా తిట్లు ఉన్నాయి, అది పక్క. అండ్ ఇప్పుడు మనకి రీజన్ ఇస్తుంది తన ఎక్స్ని లవ్ చేయడానికి కారణం. ద రీజన్ ఇస్ వెరీ నాట్ ఆబ్వియస్ యాక్చువల్లీ. రీజన్ ఏంటంటే, తన ఎక్స్ తన ఫేవరెట్ యాక్టర్ అయిన కెన్ తకాకురాలా కనపడుతున్నాడని తనని డేట్ చేసింది. ఎస్, ఉమెన్ ఆర్ అన్బిలీవబుల్. అండ్ అలాగే డిప్రెస్డ్ అయి ఉన్న మోమో స్కూల్ కారిడార్లో తిరుగుతూ ఉండగా మన మెయిన్ క్యారెక్టర్, ప్రస్తుతానికి ఓకారు అని పిలుస్తా, లాస్ట్లో ఎందుకు అర్థమైంది, క్లాస్ రూమ్లో అందరూ తనని బుల్లీ చేస్తారు. అయితే మోమో వెళ్ళి కూర్చొని తనని డిఫెండ్ చేసిద్ది. అంటే వెళ్ళి కూర్చొని డిస్కస్టింగ్గా ఉన్నారు వీళ్ళంతా అని జస్ట్ ఒక మాట అని అలా క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుండగా ఓకారుని వచ్చి తన బుక్ని చూపిస్తాడు. ఆ బుక్లో ఏముంటుందంటే మొత్తం ఏలియన్స్ గురించి ఉంటుంది. అండ్ బ్రో ఇస్ సో క్రేజీ దట్ హీ థియరైజ్డ్ ప్రెసిడెంట్ ఒబామా మార్స్కి వెళ్ళాడని థియరీ ఉంది మనోడిది. అండ్ అలా యూఎఫ్ఓస్ గురించి వాగుతూ ఉంటాడు. మోమో కాస్త హార్ష్గా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా మనోడు ఫీల్ అవుతున్నాడు. అండ్ సడన్గా హార్ష్గా మాట్లాడినందుకు మోమో గిల్ట్ ఫీల్ అయింది. అండ్ ఒకరుని దగ్గరికి వచ్చి సారీ చెప్పిద్ది. తన బుక్ని కింద పడిన బుక్ని తనకిస్తుంది. అండ్ ఇలా అనిద్ది, నాకు స్పిరిట్స్లో నమ్మకం ఉంది, ఏలియన్స్ ఉన్నాయని నేను నమ్మనంటది. అండ్ ఓకారుని కూడా అంతే హార్ష్గా మాట్లాడతాడు మోమోతో. అండ్ గెస్ వాట్, వీళ్ళిద్దరూ ఒకరిని ఒక్కొక్క ప్లేస్కి పంపించుకున్నారు. అంటే ఇప్పుడు ఓకారునేమో ఒక ఓల్డ్ టనల్కి పంపించింది మోమో, అండ్ ఓకారునేమో మోమోని ఒక ఓల్డ్ హాస్పిటల్కి పంపించాడు. ఇప్పుడు ఈ ఓల్డ్ టనల్లో ఏమో ఒక స్పిరిట్, బాగా ఫాస్ట్గా పరిగెత్తే స్పిరిట్ ఉందని ఇంటర్నెట్లో మోమో చదివింది. ఇక్కడ హాస్పిటల్లో ఏమో ఏలియన్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని ఓకారుని చదివాడు. అండ్ వీళ్ళ పంపించుకున్నారు. ఇటువైపు ఓకారుని వైపు చూస్తేనేమో మోమో కాల్లో చెప్తుంది ఓకారునికి, ఇది నేను ఇంటర్నెట్లో చూశాను కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పిద్ది. కానీ ఇప్పుడు ఓకారుని మోమో మీద కోపడతాడు, ఎందుకంటే నీకు కూడా స్పిరిట్స్ ఉన్నాయని గ్యారంటీ లేదు కదా, ఎలా స్పిరిట్స్ ఉన్నాయని నమ్ముతామని అన్నాడు. అప్పుడు మోమో చెప్పిద్ది తన గ్రాండ్మా ఒక స్పిరిట్ మీడియం అని, అంటే స్పిరిట్స్ని క్లెన్జింగ్ చేయటం లాగా. అయితే అంటే క్లెన్జింగ్ అంటే డిస్ట్రాయ్ చేయటం, లేకపోతే ప్యూరిఫై చేయటం, ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే వాళ్ళ గ్రాండ్మా పని చేసిద్ది అని చెప్పగానే వీడు నమ్మడు యాక్చువల్లీ. తర్వాత వీడేమో టనల్లోకి వెళ్తాడు, మోమో ఏమో హాస్పిటల్లో వెతుకుతూ ఉంటుంది. వీళ్ళ దారిలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. అండ్ మాట్లాడుతూ మోమో తన బ్యాక్ స్టోరీ గురించి చెప్పిద్ది. యాక్చువల్లీ వెన్ మోమో వాజ్ స్మాల్ తన పేరెంట్స్ చనిపోయారు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, తన గ్రాండ్మా దగ్గర పెరిగింది. థర్డ్ పాయింట్, తన గ్రాండ్మా ఎప్పుడు తనని స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎల్ షేప్ పెట్టి తల మీద ఒక రిచువల్ చేయించేది ఫర్ గుడ్ లక్. ఓకే, అండ్ ఇలా రోజు చేసేది. మోమో కూడా ఏం ప్రాబ్లం లేకుండా చేసేది. కానీ తనని అందరూ చూసి ఎక్కిరిచ్చేవాళ్ళు ఆబ్వియస్లీ. అంటే రేపు ఎప్పుడైనా మీ క్లాస్లో ఎవడో ఒకడు అట్లా పెట్టుకొని వచ్చారంటే రోజు చేస్తే కాస్త వేడిగానే ఉంటుంది కాబట్టి ఓకే.
కానీ ఇక్కడ మోమో విషయంలో డిఫరెంట్. అది గుడ్ లక్ కోసం చేసిద్ది, కానీ అందరూ తనని ఎక్కిరిచ్చేవాళ్ళు. తను పట్టించుకునేది కూడా కాదు. కానీ ఎప్పుడు తనకి ప్రాబ్లం వచ్చిందంటే తన క్రష్ కూడా తనని అట్లా ఏడిపించాడు. ఆ రోజు తనకి తన గ్రాండ్ మాకి గొడవ అయింది. కానీ మోమో రియలైజ్ అయింది తర్వాత, నిజానికి మోమో గ్రాండ్ మా మీద కాదు, ఆ అబ్బాయి మీద కోపం ఉంది. రీజన్ ఏంటంటే గ్రాండ్ మాని ఎప్పుడూ నమ్మింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గ్రాండ్ మా దగ్గరే పెరిగింది కదా. సో తను రియలైజ్ అయింది, అందుకే స్పిరిట్స్ని నమ్ముతుందని చెప్పింది. అండ్ ఓకారుని అడిగిద్ది, నువ్వెందుకు ఏలియన్స్ని నమ్ముతావు అని. అండ్ వీ గెట్ ఏ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఆఫ్ ఎ ఫకింగ్ గ్రాండ్ మా. ఎస్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది టర్బో గ్రానీ. సో దానికి ముందు నేను ముందే ఓకారున్ ఎందుకు ఏలియన్స్ నమ్ముతాడో ముందే చెప్పేస్తున్నా. అది పెద్ద ఇది కూడా కాదు. బ్రో జస్ట్ వాంట్ ఫ్రెండ్స్, బ్రో ఈజ్ లోన్లీ. ఓకే, బ్యాక్ టు ద స్టోరీ. టర్బో గ్రానీ అయితే మనకి ముందు కనపడుతుంది, ఓకారున్ ముందు వచ్చిద్ది. అండ్ టర్బో గ్రానీ ఒక వింత రిక్వైర్మెంట్ అడిగిద్ది, అంటే ఐ విల్ లెట్ యూ సక్ మై టీత్స్ ఇఫ్ యు నో అండ్ యూ విల్ లెట్ మీ సక్ యువర్ స్లాంగ్. Wow, a old person wanting to suck some young schlong actually, sorry, pronunciation mistake. ఇప్పుడు మోమో ఓకారున్కి ఫోన్లో చెప్పిద్ది పరిగెత్తకు, బట్ బ్రో డజంట్ ఈవెన్ గివ్ ఎ షిట్. బ్రో రన్స్ ఫర్ హిజ్ లైఫ్ ఆబ్వియస్లీ. అంటే ఎవరో ఒకళ్ళు మీ ముందు ఒక ముసలాం వచ్చి ఎట్లా అడిగితే ఆబ్వియస్లీ పరిగెత్తారు. అండ్ బ్రో ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ హిజ్ ఓన్ లైఫ్, నో క్వశ్చన్స్. టర్బో గ్రానీ వాడిని అవుట్ స్పీడ్ చేసి పట్టేసుకునిద్ది. అండ్ ఇక్కడతో ఓకారున్ సీన్ కట్ చేసి మోమో సీన్ దగ్గరికి వెళ్తారు. మోమోకి అక్కడ ఒక ఏలియన్ స్పీసీస్ సెర్పోయిన్స్ అనే ఒక స్పీసీస్ కనపడుతుంది. వెల్, విషయం ఏంటంటే ఈ సెర్పోయినియన్స్కి రీప్రొడక్టివ్ ఆర్గన్ ఉండదు. సో దే జస్ట్ డూప్లికేట్ దెమ్ సెల్ఫ్స్. అంటే మీరు బయాలజీలో చదువుంటే 9th క్లాస్లో కాస్త చదివి తెలిసి ఉంటుంది ఎట్లా బైనరీ ఫిషన్ అలాంటి వాటితో, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా టెక్నాలజీతో ఏదో చేస్తారు అనుకుందాం. మనకు అంతగా డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రస్తుతం, ఏదన్నా థియరీ వీడియోలో చూద్దాం అది. సో బ్యాక్ టు ద వీడియో. ఓకే, అయితే మోమోని వీళ్ళు పట్టేసుకుంటారు. వై యు ఆస్క్? టు రీప్రొడ్యూస్ ఆబ్వియస్లీ. అండ్ దే టేక్ ఆఫ్ దీస్ థింగ్స్ అవుట్. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ హర్. స్టోరీ కంటిన్యూ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి సెర్పోయిన్స్ గురించి. సెర్పోయిన్స్ వచ్చేసి ఇవి ఎట్లాంటి పవర్స్ వాడతాయి అంటే సైకిక్ పవర్స్ని వాడతాయి గైస్. అండ్ వాళ్ళంతా మోమోని పట్టుకొని మోమో డ్రెస్ని చింపేస్తారు. ఆబ్వియస్లీ ఎందుకో తెలుసు మీకు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అది. అండ్ వాళ్ళు మోమోని వాళ్ళ సైకిక్ పవర్స్తో ఎరోస్ చేస్తారు. అండ్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు డూ ద డీడ్, బ్రో కమ్స్ టు రెస్క్యూ. కాకపోతే ఎకర్స్డ్ ఫామ్లో ఉన్నాడు, అంటే కర్స్ పడింది టర్బో గ్రానీది. అండ్ ఫోన్లో నుంచి వస్తాడు, యాజ్ యూ కెన్ సీ. ఓకే, సమ్హౌ వచ్చాడు అండ్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అంటే వాళ్ళ బనానాని, ఆర్టిఫిషియల్ బనానాని కొరికేస్తాడు. తర్వాత ఈ ఏలియన్ స్పీసీస్ తన ఫుల్ ఫామ్లోకి వెళ్ళి ఓకారున్ మీద అటాక్ చేస్తారు. అండ్ ఓకారున్ గోడకి వెళ్ళి గుద్దుకుంటాడు. అండ్ బ్రో డ్రాప్స్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ లైన్స్ యాక్చువల్లీ. ఏమంటాడంటే గైస్, మోమో నన్ను అందరు బులీ చేసినప్పుడు కాపాడింది, తను నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు కూడా నా వైపు చూసింది, కాబట్టి నేను తనను ప్రొటెక్ట్ చేయడానికి మాన్స్టర్ కూడా అవుతానని ఫుల్ ఫోర్స్లోకి వెళ్తాడు. కానీ బ్రో గెట్స్ డిఫీటెడ్. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఓ పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వచ్చి దోడిస్తాడు అనుకున్నారా? లేదు. అయినా చూడండి గైస్, ఏలియన్స్ ఎంత మంచియో. జస్ట్ ఓకారుని కాపాడతామంటే ఎందుకో తెలుసా, తన బనానాని ఇచ్చేస్తే చాలంటే. బ్యాక్ టు ద స్టోరీ గైస్. అయితే ఓకారున్ పడిపోయి ఉన్నాడు, మోమోని వీళ్ళు మళ్ళీ అరోస్ చేస్తారు టు ద డీడ్ యాక్చువల్లీ. అండ్ మోమో ఈసారి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, తన గ్రాండ్ మా చెప్పిన మాటలు. అండ్ తను విజువలైజ్ చేసుకునేది చీ ఎనర్జీ తన బాడీలో ఫ్లో అవుతున్నట్టు. అండ్ షీ గెయిన్స్ సైకిక్ ఎబిలిటీస్. వాళ్ళ పట్టు విడిపించుకొని వాళ్ళ మీద ఫ్లయింగ్ ఇంటూ నెక్స్ట్ ఇయర్ అనే అటాక్ వాడిద్ది. యాక్చువల్లీ వియర్డ్ నేమ్, బట్ ఓకే. ఎంత పవర్ఫుల్గా ఉండిద్దంటే ఇది యూఎఫ్ఓ కాస్త డ్యామేజ్ అయింది. అండ్ బై ద వే ఇప్పుడు ఓకారుని ఎవరు సర్ప్రైజ్ చేయట్లా, సో హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అండ్ మోమో అయితే తనని కంట్రోల్లో పెట్టిద్ది. అండ్ టర్బో గ్రానీ తన టనల్ నుంచి ఎక్కువ దూరం ఉండలేక టనల్లో ఓకారున్ బాడీని వదిలేసి టనల్కి వెళ్ళిపోయిద్ది. అండ్ టనల్కి వెళ్ళే ముందు
నువ్వెవరు అని అడిగి, అంటే వామ్ అనేది, హూ ఆర్ యూ వామ్ అనేది నిజానికి. అండ్ తర్వాత ఒకరు మీద కర్స్ పెట్టింది, వెళ్ళిపోయింది. అండ్ ఆ కర్స్ ఏంటో తెలుసా, మనోడి స్లాంగ్ వాడి దగ్గర లేదు. అంటే ఇఫ్ యు నో స్లాంగ్ మీనింగ్, వాడి స్లాంగ్ని తీసుకొని వెళ్ళిపోయింది. అండ్ మనవాడి మీద కర్స్ ఉంది. ఇంకో మాట, వెళ్ళే ముందు ఒకరు స్లాంగ్ కావాలంటే టనల్కి వచ్చి తనని ఫైట్ చేసి స్లాంగ్ తీసుకోమనిద్ది. అండ్ వెళ్ళే ముందు ఇంకొక మాట అనిద్ది మోమోని, గార్లిష్ బీచ్. ఓకే. అండ్ మోమో కోప్పడిద్ది. అండ్ ఒకరుని కాస్త అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాడు. వీళ్ళు ఎలాగోలా యూఎఫ్ఓలో నుంచి బయటపడతా ఉండగానే తెలిసేది ఏంటంటే, మోమో ఇప్పుడు ఒకరుని కంటిన్యూస్గా సర్ప్రైజ్ చేసి ఉండాలి, లేకపోతే టర్బోగ్రాని కర్స్ బయటకు వచ్చింది. అంటే ఈవెన్ ఎవ్రీ మూమెంట్ మోమో తనని సర్ప్రైజ్ చేసి ఉంచాలి, లేకపోతే వాడు టర్బోగ్రాని ఫామ్లోకి వెళ్ళిపోతాడు, హైబ్రిడ్ ఫామ్ వాట్ ఎవర్, దానికి ఇంకా పేరు లేదు నేను చదివిన దాంట్లో కూడా. సో వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ తెలిసేది ఏంటంటే, మోమో వాలెట్ పోయింది, తన ఫోన్ పోయింది, అండ్ వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు. అండ్ మనోడు ఓకారుని ఏం చేస్తాడు, వాడి షర్ట్ ఇచ్చేసి నేనే వెళ్ళి టనల్లోకి వెళ్ళి దాన్ని ఫైట్ చేస్తానంటాడు కొన్ని రోజులు ఆగినాక. బట్ మోమో ఏమనిద్దంటే, ఎందుకు, నేను నీతో వస్తాను, నువ్వు నన్ను ఎందుకు రావద్దు అంటున్నావు అని. తర్వాత తన షర్ట్ని వాడికి తిరిగిచ్చేసి వెళ్తున్నప్పుడు మనోడు అంటాడు, కెంతక కూర ఒక డైలాగ్ అంటాడు, ఏంటంటే ఐ మీన్ ఆక్వర్డ్ ఫెలో యూనో అని అనగానే ఆబ్వియస్లీ మోమోకి హార్ట్ బీట్ రేజ్ అయింది. అండ్ తర్వాత మోమో తన పేరుని అడిగిద్ది, ఏది ఓకార్ ఉంది ఒరిజినల్ నేమ్. అండ్ బ్రోసెస్ ఇట్స్ కెన్ తకకూరా అండ్ షీఈస్ బ్లోన్ అప్. అండ్ లాస్ట్లో మనకి లాస్ట్ ప్యానల్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ చూడండి, అసలు మోమో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ సో ఈ వీడియోతో అయితే మన ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, డాండడాంది. తెలుసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ ఏం అవుతుందా ఈ స్టోరీలో అని, లేకపోతే మనోడి స్లాంగ్ మనోడికి తిరిగి వస్తుందా లేదా అని. అలాగే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని చూసానంటే ఆబ్వియస్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉండాలి. సో ఒక లైక్ అయితే వేసుకోండి. బాయ్.